జీవిత పోరాటాన్ని ఆపవద్దు, జీవిత పరుగుని ఆపవద్దు, దాన్ని కొనసాగించు. ఒకరోజు కష్టం వస్తుంది, మరొక రోజు సుఖము వస్తుంది. కష్టం వెనకాల సుఖంగా ఉండదని మర్చిపోవు. కాబట్టి కష్టాలు అనుకుని బాధపడుతూ ఉంటే అది భయంకరమైన పర్వతాల్లాగా మన తల మీద కూర్చుంటుంది, మనసుని పాడు చేస్తుంది. మనసు పాడు చేసినప్పుడు ఇట్లాంటి ఆలోచనలు వస్తుంది. ఎందుకు బతకాలి, నేను ఎందుకు జీవించాలి? అదే దుర్మార్గులకు అలాంటి ఆలోచనలు రావు. ఎంతవరకు ఎవరిని హింసించాలి, ఎవరిని నాశనం చేయాలి ఆలోచిస్తుంటారు. ఆలోచించే విధానంలో 3 రకాలు ఉంటారు. ఎందుకు? సత్వగుణము, రజోగుణము, తమో గుణం. సాత్వికుల ఆలోచనలు వేరేగా ఉంటాయి. మీరు సాత్విక లక్షణాలు కలిగిన వారు. సత్వగుణం కలిగిన వారిని భగవంతుడు ఎప్పుడు విడిచిపెట్టడు. కానీ మీరు భగవంతుని చేయి విడిచిపెట్టేస్తారు. భగవంతుడు చేయి విడిచిపెట్టి మీకు మీరు నిర్ణయం తీసుకున్నారు. అందరి తలరాతలు రాసి అందరినీ ఉద్ధరించేవాడు పరమాత్ముడు ఉండాలని మర్చిపోతే ఎట్లా? పరమాత్మని మర్చిపోయిన వాళ్ళకి ఎప్పుడు ఇలాగే అంధకారం కనబడుతుంది ముందర. ఆ అంధకారం తొలగించాలంటే మనం ఏదో ఒక వెలుతురు వెతుక్కుంటూ పోవాలి. ఆ వెలుతురు కనబడుతుంది, నీ జీవితం అంతా వెలుగుతో నిండిపోతుంది. పాడి పంటలతో హాయిగా ఉంటావు. ఎక్కడైతే కష్టపడ్డావో అక్కడ గౌరవించబడతావు. ఇది భగవంతుడి యొక్క మాట, సందేశంగా గుర్తుపెట్టుకో. ఏ సమస్యకైనా చావు పరిష్కారం కాదు. ఎవరికైనా బాగా ఆలోచించండి. మనల్ని బాధ పెడుతున్నారు, కష్టపెడుతున్నారు, ఎవరో ఏం అంటున్నారు, ఎందుకు అనేవాళ్ళు ఏం సహాయం చేయరు. బాధ పెట్టేవాళ్ళు మనకి ఎటువంటి బాధించుకుంటే వదిలిపెట్టరు. భగవంతుడి మీద భారం. పిలవండి ఆయన్ని, చేతులెత్తి పిలవండి. 7 కొండలపై దిగిరావయ్యా స్వామి, నీవు సృష్టించిన ఈ భూమి ఇలా ఉంది, ఆ తల్లి భరిస్తూ ఉంది, కనుక నీవు వచ్చి రక్షించు అనండి అని సత్యనిష్ఠుడు వాళ్ళకి చెప్పాను. చెప్పగానే విభూతి, గురువుగారు మీరు ఇప్పుడు చెప్పింది నాకు చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి మాటలు మాకు ముందు చెప్పారు, మేము మర్చిపోతూ ఉన్నాం. అందుకని వారికి నేను చెప్పలేకపోయాను. మర్చిపోవడం కూడా మంచిదే. ఎందుకు గురువుగారు? కొన్ని చేదు జ్ఞాపకాలు ఉంటాయి కొందరికి. దాన్ని ఎప్పుడు ముందుకు తెచ్చుకొని బాధపడుతూనే ఉంటారు కొంతమంది. ఏంటా జ్ఞాపకాలు? ఏదో ఒకప్పుడు ఇట్టున్నాను, ఒకప్పుడు అట్టున్నాను, ఒకప్పుడు ఆడవాళ్ళంతా వేగంగా పడుతున్నారు, ఇప్పుడు నేను ముసలుడు అయిపోయాను, ఎవరు పడలేదు, నేను కోటీశ్వరుడిగా ఉన్నాను, ఈ కోటీశ్వరుడిగా ఉన్నప్పుడు అనేక మంది నేను ఇలా ఊపర్చుకున్నాను, ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇలా ఈ విధమైన పనులు చేసేవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకోలేరు కదా, సమాజాన్ని కూడా ఉద్ధరించరు. సమాజానికి ఉద్ధరించరు. సమాజానికి పట్టిన చీడపురుగు లాంటి వాళ్ళు. ఎందుకంటే నీ ఉండే ప్రదేశంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ధనవంతులు, భూస్వాములు. నీ భూమి ఎప్పుడు లాక్కోవాలని నీకు తెలియకనే అన్ని మోసాలు చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆ భూమి వల్ల వాళ్ళకి అక్కడ ఆదాయం ఉండొచ్చు, లేదా ఆ భూమి లోపల ఏదో గనులు ఉండొచ్చు, లేదా అక్కడ ఎన్నో సంపదలు ఉండొచ్చు. అప్పుడు ఇలా అనేక దురాశపరులు, స్వార్థపరులు, దుర్మార్గపరులు ఇలా ఆలోచిస్తారు. కానీ ఎదురు నిలబడి భగవంతుడిని వేడుకుంటూ ముందుకు పోండి, దైవం మీ వెనకాల ఒక మహాశక్తిలాగా వస్తుంది. ఎదుటి వాళ్ళని సర్వనాశనం చేసే శక్తిని ఇస్తుంది. అర్థమైందా నాయన అన్న సత్యనిష్ఠుడు. వారు అయితే మేము ఏం చేయమంటావు గురువుగారు అన్న. ఏం చేయొద్దండి, మీ ఊరి ముందర శివాలయం ఉంది, శివాలయంలోకి వెళ్ళండి, ఆయన ముందు మోకరేలండి, ఆయన మీకు తెలిసిన 4 మాటలతో అతన్ని పూజించండి, మీకు శక్తి ఉన్నంతరికి అతనికి నైవేద్యం పెట్టండి, దీపం పెట్టండి, వేడుకోండి. అంతకంటే ఇంకేం పని లేదు. అతనికి కొండలు పిండిలు తెచ్చిపెట్టి చేయాల్సిన పని లేదు. భగవంతుడు పత్రం ఫలం పుష్పం తోయం. అంత ప్రేమతో భక్తితో నాకు 2 ఆకులు పెట్టు, 2 చుక్కలు నీళ్లు పోయి స్వీకరిస్తాను, స్వీకరించి మిమ్మల్ని అనుగ్రహిస్తాను అంటాడు పరమాత్ముడు. కనుక పరమాత్మ మాటలు ఇప్పుడు తప్పు కాదు. మీరు భయపడకండి, ఎవరు కూడా భయపడకండి. దుర్మార్గులు ప్రవర్తిస్తున్నప్పుడు దుర్మార్గాన్ని సహించి కొంతకాలం ఓర్చుకుంటే ఆయన వస్తాడు. ఆయన వచ్చి ఎవరికి ఎటువంటి శిక్ష విధించాలో విధిస్తాడు. ఈ మానవ లోకంలో భూమి మీద ఉన్నటువంటి కొన్ని వ్యవస్థల నుంచి
తప్పించుకొచ్చేమో కానీ భగవంతుడి వ్యవస్థ నుంచి తప్పించుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇది జీవిత సత్యం. ఎంతోమంది మహాత్ములు చేసుకున్న పుణ్యఫలం ఈ సత్యం. గాంధీ మహాత్ముడు మన కోసం పోరాడే బ్రిటిష్ వాళ్ళతో ఆయన కోసం ఏం చేయ కాదు, నా భారతీయులు స్వతంత్రులుగా ఉండాలి అని ఒకే ఒక లక్ష్యంతో ఆలోచించాడు. దైవాన్ని నమ్ముకున్నాడు, దైవగుణాలను పట్టుకున్నాడు. అహింస, సత్యం, సత్యాగ్రహం మూడే. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం గడగడలాడించినటువంటి ఆంగ్లేయుల్ని నోటి ఏమి చెప్పలేకుండా తిరిగి వెళ్ళిపోయారు. కనుక మనకు ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయి. అవి ఆదర్శంగా తీసుకోండి. భగవంతుడిని సేవించండి, మీకు అనేకం కలిసి వస్తాయి. మిమ్మల్ని ఆదుకోవాలని వచ్చేవాళ్ళు వస్తారు. మీరు అలా కాకుండా ఈ నిర్ణయం తీసుకుంటే ఈ లోకానికి మీరు ఏం చేశారో అని నింద వస్తుంది. ఏం కర్మ చేశారు, ఏం పాపం చేశారు, ఏం చేయరాని పనులు చేశారు అని నింద వస్తుంది. ఆ నింద భరించకండి, ఆ నింద మీకు రాకుండా చూసుకోండి అని చెప్పాడు సత్యనిష్ఠుడు. గురువు పాదాలకు నమస్కారం పెట్టి అలా మొక్కారు. సత్యనిష్ఠుడు తన యొక్క కమండంలోని కాస్త జలాన్ని పోసి స్వీకరించాడు. మేము చెప్పిన మాటలో వెళ్ళండి, భగవంతుడి దగ్గర మోకరెళ్ళండి, భగవంతుని వేడుకోండి, భగవంతుని స్తుతించండి, స్తోత్రించండి, వారిని పూజించండి, ధ్యానించండి, సేవించండి. నీకోసం దిగి వస్తాడు, 7 కొండలు దిగి వస్తాడు. గోవింద గోవింద. కృష్ణం వందే జగద్గురు. Ooh.